హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోస్టల్ జీడిఎస్ 2026కి సంబంధించిన ఫస్ట్ మెరిట్ లిస్ట్ యాక్చువల్గా నిన్న విడుదలవ్వాలి టెంటేటివ్ డేట్ ప్రకారం. బట్ ఎందుకు విడుదల కాలేదో ఎవరికీ తెలియదు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకే తెలియాలి. అయితే గతేడాది ట్రెండ్ని మనం కానీ చూసుకుంటే, గతేడాది ట్రెండ్ ఒకసారి మనం గమనిస్తే ఎడిట్ విండో అనేది 6 నుంచి 8 మార్చి 2025 వరకు జరిగిందనమాట. సో ఎడిట్ విండో అయిపోయిన తర్వాత ఒకటో మెరిట్ లిస్ట్ అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది 21 మార్చి 2025న విడుదల చేశారు. అంటే వ్యవధి ఎంత టైం పట్టిందంటే ఎడిట్ విండో తర్వాత నుంచి 13 రోజులు పట్టిందండి మొదటి మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడానికి. సో గతేడాది ట్రెండ్ని మనం ఫాలో అయ్యి ఈసారి మనం ఒకసారి ఒక ఊహించినటువంటి డేట్ మనం అనుకుంటే, సో ఎడిట్ విండో మనకి ఎప్పుడు ముగిసింది? ఈసారి 19 ఫిబ్రవరిన కంప్లీట్ అయిపోయింది, 19th ఫిబ్రవరిన కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ వ్యవధి 10 నుంచి 13 రోజులు. ఈరోజు ఏమైనా వస్తుందా అనుకుంటే ఈరోజు మార్చి 1, ఈరోజు కూడా రాలేదు. సో మార్చి 4వ తేదీన మనకి 13 రోజులు కంప్లీట్ అవుతుంది. కాబట్టి సో మార్చి 4వ తేదీ నుంచి మీరు చూసుకుంటే, ఇంకేస్ 4వ తేదీ కూడా రాలేదనుకుందాం, ఓకేనా. 5వ తేదీ నుంచి 10వ తేదీ మార్చి వరకు ఎప్పుడైనా కూడా మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే విడుదలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక ఊహించిన తేదీ మాత్రమేనండి, అంటే ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు కింద కామెంట్ సెక్షన్లో, సార్ ఎప్పుడు రావచ్చు ఏంటి అనేసి. సో గత ఏడాది విడుదలైనటువంటి ట్రెండ్ని మనం ఫాలో అవుతూ ఈసారి ఒక అంచనా వేసుకుంటే 5వ తేదీ నుంచి 10వ తేదీ మార్చి 2020 ఎప్పుడైనా కూడా విడుదలవ్వచ్చు మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.